నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. పాతపట్నం వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబి కారణంగా నీలమణి అమ్మవారి గుడి ప్రాంగణంలో ఆర్తి వాల్ మూసుకుపోవడం భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని 110 మీటర్ల విడక్ట్ నిర్మాణాన్ని చేపట్టి ఆలయానికి నేరుగా వెళ్లేలాగా మార్గం అందించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా కలిసి విన్నవించారు. దీనికి సుమారు 8 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా నుండి సాగే జాతీయ రహదారి నరసన్నపేట వరకే 6 వరుసలుగా ఉందని, చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఉన్న రద్దీ దృశ్యం నరసన్నపేట నుండి ఇచ్చాపురం వరకు 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజాభిమానమే తనని గెలిపించిందని, రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించామని, మరలా మరో చరిత్ర సృష్టిస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు పరిచారని, తన గెలుపుకు కారకులైన కార్యకర్తలకు, అభిమానులకు ముఖ్యంగా 52,521 ఓట్ల భారీ మెజారిటీతో తనని గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన రోజు 2024లో ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఈ రోజు ప్రతి పౌరుడు స్వేచ్ఛ, ప్రశాంతత పొందారని, రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ పండగ రోజని అన్నారు. అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామన్న దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని, తనను గెలిపించడంలో భాగమైన ప్రతి కార్యకర్తకు, అభిమాన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని, అందరికీ అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. రాష్ట్రంలోని మాల యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్తో నిర్వహించిన పరస్పర కలయిక కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని యువతను కోరారు. జిల్లాల వారీగా సహజ మానవ వనరులు నైపుణ్యాన్ని గుర్తించి సమగ్ర యాక్షన్ ప్లాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లుగా రుణాల రికవరీపై దృష్టి సారించలేదని, సరైన సమాచారం, అవగాహన లోపం వల్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, మాల యువత భవిష్యత్తును తీర్చిదిద్దేలా కార్పొరేషన్ ప్రణాళికలు రూపొందించిందని విజయ్ కుమార్ వివరించారు. మార్కెట్ విశ్లేషణ చేసి తగిన రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేయడానికి సూచనలు స్వీకరిస్తున్నామని, కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారిమళ్లాయని, రుణాల కోసం ఎదురు చూస్తున్న యువతకు గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. ఎస్సీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు ఇచ్చే విధంగా, బలోపేతం చేసే విధంగా నిధులు కేటాయింపుతో పాటు ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. దాంట్లో భాగంగా కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి, వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి విలువైనటువంటి సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి వాళ్ళ వివరాలు, సూచనలతో కూడినటువంటి ఒక విధాన రూపకల్పన కోసం ఈ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్దలందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు. వారి సలహాలని పరిగణలో తీసుకొని శ్రీకాకుళంకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని పరిగణలో తీసుకొని ఒక అధ్యయనం చేసి ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా త్వరలో చర్యలు చేపడతాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక సదుద్దేశంతో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అని ఏదైతే నినాదంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదాన్ని రియలైజ్ చేసే విధంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్క ఎస్సీ మాల కమ్యూనిటీ నుంచి, ప్రతి ఒక్క ఎస్సీ మాల ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చే విధంగా రానున్న రోజుల్లో అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించబోతూ ఉన్నాం. ఈడీపీ ట్రైనింగ్స్ ఇవ్వబోతూ ఉన్నాం. ఎంటర్ప్రెన్యూరల్ థాట్ ప్రాసెస్ని ఎస్సీ మాల యువతలో ఇంబైబ్ చేసి
తద్వారా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆకాంక్షలకి మరియు కమ్యూనిటీలో ఉన్నటువంటి యువత ఆశలకి అనుగుణంగా పారిశ్రామికవేత్తల్ని అభివృద్ధి చేసే విధంగా, తద్వారా ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి వైపు పయనింపజేసే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస రూరల్ దూసిపేట గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఖరీఫ్ 2025 రాయితీపై రైతన్నలకు వరి విత్తనాలు ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలు సాగులో కొత్త విధానాలు అవలంబించాలని, కొత్త వంగడాలను వాడాలని తెలియచెప్పారు. వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని, డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు కలిగే లాభాలను ఈ కార్యక్రమంలో డ్రోన్ చూపిస్తూ తెలియజెప్పారు. రైతన్నులు వ్యవసాయంలో పాత విధానాలను విడిచిపెట్టి కొత్త యాంత్రీకరణ పద్ధతులపై దృష్టి పెట్టాలని, తద్వారా మంచి దిగుబడులు రాబట్టుకోవచ్చని, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని, అన్ని వ్యవసాయానికి అవసరమైన సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నారని, వీటిని రైతులు వినియోగించుకోవాలని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నుండి పరిశోధనకు వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నారాయణపురం ఆనకట్ట చైర్మన్ సనపల ఢిల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, దూసిపేట సర్పంచ్ గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ తమ్మినేని అప్పలనాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, రైతన్నులు పాల్గొన్నారు. మెలియాపుట్టి మండలం మహేంద్రతనియ ఆఫ్షోర్ నిర్వాసిత గ్రామం పైన చీపురుపల్లి గ్రామంలో ఈరోజు టెక్కలి ఆర్డీఓతో కలిసి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి కూడా ప్యాకేజ్ అందించే విధంగా చర్యలు చేపట్టి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఆఫ్షోర్ ప్రాజెక్టు వలన చాలా గ్రామాలకు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు కొద్దిగా ఒక 20 సెంట్లు 30 సెంట్లు మా నాన్నగారు భూమి ఇచ్చారు. భూమి పోతే ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా మనం ఉంటున్న ఊరిని కానీ, భూమిని కానీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాలంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. అయితే ఆ త్యాగానికి ప్రతిరూపం మీ నిర్వహిత గ్రామాలే. మీరు ఈ రోజు త్యాగం చేయడం వల్లే కింద వేలాది కుటుంబాలు బతుకుతాయి, వేలాది ఎకరాల్లో వ్యవసాయం అవుతుంది. రాష్ట్రం మొత్తం మీరు పండించిన ధాన్యాలన్నీ వాళ్ళకి ఆహారానికి ఉపయోగపడతాయి. అయితే మన దురదృష్టం ఏంటి చెప్పిన, పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు 2 ప్రాజెక్టులు కూడా మనం ఎలా అయినామనంటే, ప్రాజెక్టుల పేరుకు మనవి కానీ ప్రతిఫలాలు మాత్రం దిగువ ప్రాంతాల వారికి. మెయిన్ వంశధార ప్రాజెక్ట్ తీసుకుందాం. వంశధార ప్రాజెక్టు కూడా అంతే, అంతంత మాత్రం మనకు సాగునీరు కానీ, తక్కిందంతను దిగువ మండలాలకి, దిగువ నియోజకవర్గాలకే కానీ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. వేలాది భూములు ఏమైనా చెప్పండి, మనము ముప్పు ప్రాంతాలుగా మనకు గురైనాయి. వేలాది భూములు ముప్పు ప్రాంతాలుగా గురైపోయి మనం అన్ని కోల్పోయాం. మంచి సస్యశ్యామలంగా పడుతున్న గ్రామాలు, అక్కడ పంచి గ్రామాలంటే ఒక మంచి పేరు ఉండేది, తులగాము, పాడలి, ఎరపోడ గ్రామాలని. అలాంటి గ్రామాలు కూడా మనము ప్రజల కోసం దానం చేసి వచ్చిన వాళ్ళు కూడా నిర్వహిత గ్రామాల్లో చాలా విలేజ్లు ఉన్నారు. వాళ్ళు కూడా నిర్వహితులుగా వేరు దగ్గరికి వెళ్ళి ఆర్ఎండర్ కాలనీలో ఉన్న చూస్తున్నాం. అంటే మన త్యాగానికి ప్రతిరూపమే. ఆఫ్షోర్ రిజర్వాయర్ తీసుకుందాం. మీ అందరూ త్యాగమే ఈ రోజు ఆ కింద గ్రామాలకు కానీ సాగునీరు కూడా వెళ్తుంది. అది కూడా మీరు దానం స్థితిలో ఉన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో సబ్సిడీపై రైతులకు అందిస్తున్న డ్రోన్ యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 9,80,000 రూపాయల విలువైన డ్రోన్ యంత్రం కేవలం అతి తక్కువ ధరకే రైతులకు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 7,84,000 రూపాయలు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి సంఘాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఈ అవకాశం వారికి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బొగ్గు అర్చన, మాజీ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పరిపాలనే కూటమి విజయమని, రాష్ట్రానికి పీడ విరుగుడై ఏడాది కావస్తుందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది కావస్తుందని, గ్రామాలలో సమూల మార్పులకు, ఏడాది సుస్థిర పాలనకు నిదర్శనం కూటమి పాలనని అన్నారు.
సంక్రాంతి, దీపావళి, ఇతరత్రా ఉత్సవాలను కలిపి వేడుకలు జరుపుకుందామని తమ వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం నియోజకవర్గం పెదపాడు రోడ్లో జనసేన పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక పండగలా జరుపుకోవడం జరిగిందని, రంగవల్లికలు, నృత్యాలు, ఆటపాటలతో జన సైనికులందరూ సుస్థిర పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా పండగలా జరుపుకున్నామని జనసేన నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రలోనే ఒక శుభదినం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రభుత్వం గత 2019 నుంచి 2023 వరకు ఒక రకమైనటువంటి అరాచక పాలన, అంటే ఆ రోజుల్లో మనకి దీపావళి పండుగ ఎలా చేసుకునే వాళ్ళము, ఒక రాక్షసుని పాలన నుంచి విముక్తి కోసం ఏ రకంగా అయితే ఒక యుద్ధం జరిగిందో, అలాగే ఇదంతా కూడా ప్రజలు మొత్తం కూడా ఆ రాక్షస పాలన అంతమొందించడానికి తీర్పునిచ్చినటువంటి రోజు జూన్ 4వ తారీఖు. ఈ రోజున యావత్ ఆంధ్రప్రదేశం కూడా గర్వించదగినటువంటి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి 161 సీట్లు గెలిపించడం అంటే ఒక రాక్షస పాలన అంతమొందించడం దానికి ఎందుకంటే ఉదాహరణ చరిత్రలు ఇంకేమీ ఉండదని తెలియజేశారు. కాబట్టి ఈ దినాన్ని ఒక పవిత్ర దినంగా భావిస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలన్నీ కూడాను భారీ ఎత్తున ఒక పండగ వాతావరణంలో మహిళలందరితో కూడాను ఒక మంచి శుభదినంగా ఈరోజు మేము ఒక సంక్రాంతి, ఒక దీపావళి, అన్ని పండుగలు కలిపిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఈరోజు మేము చూడబోతున్నాం. కాబట్టి మేమందరం గర్విస్తున్నాం. జై జనసేన. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించి ప్రజాపాలనను కూటమి ప్రభుత్వం స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆమ్దలవలస నియోజకవర్గంలో బుధవారం ఆమ్దలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహిళలతో భారీ స్థాయిలో ముగ్గుల పోటీలను ఆమ్దలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాల రామ్మోహన్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన దుర్మార్గమైన విధానాలన్నింటిపై అనునిత్యం పోరాడుతూ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నందున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్దలవలస బీజేపీ కన్వీనర్ పేడాడ సూరపనాయుడు, మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఇలకల రమణ, జిల్లా కార్యదర్శి కోరుకొండ మల్లేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీర మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈ కార్యక్రమం ఏదైతే జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన పిలుపు మేరకు ఈరోజు ఏదైతే రాక్షస పాలన పోయి మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ సామాన్యులకి, బడుగు బలహీనలకి, బలహీన వర్గీయులకి అందరికీ దగ్గరవుతూ ఎవరెవరికి ఏదైతే రోడ్లు, ఇంతకు ముందు రోడ్ల సమస్యలు కానీ, కాలువల సమస్యలు కానీ, అలాగే అనేక సమస్యలు, మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆమ్దలవలస మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు తీర్చుకొని కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం ఏదైతే రాక్షస పాలన అంతమై సంవత్సరం పూర్తి చేసుకొని మనం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గులు వేసుకొని అందరికీ, ఆడపడుచులందరికీ ఒక దగ్గర చేసి ముగ్గులు వేయమని, ఒక సంక్రాంతి పండుగ చేసుకోమని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు మన రాష్ట్రానికి మంచి చేయాలని మనం ఈ పండుగ వాతావరణంగా ఈ కార్యక్రమం పెట్టాం. సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం కొన్ని పంచాయతీల్లో దేరసాం, పైడి భీమవరం, బొంతువలస పంచాయతీలలో ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు. పంచాయతీ వీర మహిళలు, నేతలు పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. రంగవల్లుల విజేతలకు మొదటి బహుమతిగా మిక్సర్ గ్రైండర్ను, 2వ, 3వ బహుమతులుగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దేరసం పంచాయతీ జనసేన నాయకులు దన్నాన రవీంద్ర, పైడి భీమవరం జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బొంతపేట జనసేన నాయకులు బొంతు విజయకృష్ణ పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎజ్జడ సీను, రణస్థలం మండల జనసేన అధ్యక్షులు గోవింద్ రెడ్డి, లావేరు మండల జనసేన నాయకులు కాకర్ల బాబాజీ, మైలపల్లి రాంప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా వెన్నుపోటు దినోత్సవంగా అభివర్ణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వెన్నుపోటు దినంగా పాటిస్తూ నియోజకవర్గాల పరిధిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు అనగా జూన్ 4న వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించి నిరసన ఉద్యమాన్ని చేసింది. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేసి అనంతరం ఎంఆర్ఓ గణపతిరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ యువజన సంఘ కార్యదర్శి ఎం స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి 143 హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే పదవి నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రజలకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఏం పాలన చేస్తారని, ఏడాదిలో అప్పుల భారం 1,51,604 కోట్ల రూపాయలు ప్రజలపై వేశారని, దేశంలో ఏడాదిలో ఇన్ని అప్పులు చేసిన రాష్ట్రం ఎక్కడా లేదని అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర చరిత్రలో ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారని స్వరూప్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని మేము మా ధర్మన్ ప్రసాదరావు గారి ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తులో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని. ఎన్నికల ముందు ఏవైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏవి నెరవేర్చకుండా ఎగ్గొట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో బడ్జెట్లో కూడా ఏ విధమైన ప్రవేశపెట్టలేదు. నిరుద్యోగ భృతి అని, యువకాలం పేరుతో నిరుద్యోగ భృతి అని 3,000 రూపాయల చొప్పున ప్రసారం చేశారు. ఎలక్షన్స్ ముందు యువతతో అందరితో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు 12 నెలలకి 12 మూలు 36,000 బకాయిలు ఉండిపోయాయి. ఇప్పుడు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఉచిత బస్సు అని చెప్పేసి ఇదిగో తోక అదిగో పులి అని చెప్పేసి ప్రసారం చేసేసి మొత్తం అంతా అసలు బస్సుని ఇప్పటికి 3 సార్లు పేపర్ల రూపంలోనే చూపించారు. వాళ్ళకుంటే తెలుగు మీడియా ఛానళ్ళ ద్వారానే ఇక ఉచిత బస్సు రేపే ఇస్తున్నాం అని చెప్పి 3 సార్లు ప్రసారం చేయడం జరిగింది. ఇంతవరకు ఉచిత బస్సు ఊసేలేదు. ఇలాగ ప్రతి హామీని చేశారు. తర్వాత ఏదంటే ఇంకా పెన్షన్స్ని 50,000 ఇస్తామని చెప్పి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అనేసి అన్నారు. అది కూడా లేదు. ఆ మాట కూడా ఎత్తడం లేదండి. ఇంకా అది కాకుండా లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఇష్టానురాజంగా మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ అరెస్ట్ చేసి మొత్తం జనాలకి ఇబ్బంది పెడుతున్నారండి. 1 సంవత్సరం కిందట ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఒక్క హామీ అని నిలబెట్టుకున్నారా? సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. సూపర్ 6లో కనీసం ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకు మేమందరం కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపును మేరకు మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు దగా దినం అని చెప్పేసి పెట్టి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ పథకాలు వాళ్ళు ఇస్తామని చెప్పి అన్నారు, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నించడానికి ఈరోజు అందరం వచ్చాం. అయితే ఈరోజు మీరు గమనించారో లేదో, ఒక్క పిలుపు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పలానా తారీఖు అని చెప్పేసి. మేము తెల్లవారు 9:30కి 7 రోడ్ జంక్షన్ దగ్గర మేము అందరం కూడా మీట్ అవుతామంటే మేము అనే సందర్భంలో మేము వచ్చేసరికి మాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దగాకోరు పనులన్నిటికీ కూడా మేము వ్యతిరేకం అని తెలియజేయడానికి, మాతో గొంతు కలపడానికి ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మాతో వచ్చారు. ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చూసుకొని రాబోయే కాలంలో ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయి. నెక్స్ట్ ఏడాది ఇదే రోజు మీ అందరికీ కూడా రోడ్డు మీద బట్టలిప్పి ఊరేగించే కార్యక్రమం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాలతో పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యవర్గం కదం తొక్కింది. 3,000 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యంపై గళం వినిపిస్తూ రోడ్డెక్కారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈవేళ తెలుగుదేశం పార్టీ సర్కారు ఏర్పాటుపై ఏడాదైన సందర్భంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో చేపట్టి తమ గొంతుక వినిపించింది. వెన్నుపోటు దినం చేపట్టిన ఈ కార్యక్రమాలతో కార్యకర్తలలో నూతనోత్సాహం తొణికిసలాడింది. ప్రధాన కూడళ్లన్నీ జై జగన్ టీడీపీ సర్కారుపై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చిన దౌర్భాగ్య రీతిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్కు మెమరాండం సమర్పించారు.
ఏడాది కాలంలో 1,50,000 కోట్లు అప్పు చేయడం తప్ప మరొకటి లేనే లేదని, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అమలు కాని సూపర్ 6 హామీలు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు, అధికారులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, ప్రశ్నించే గొంతులు నొక్కుతున్న వైనం ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై వినతిపత్రం అందజేశారు. ఒక సంవత్సర కాలమైందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి నేటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా చేతులు జోడించి ఎన్నికల ముందు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి చెప్పినటువంటి మాట, అమ్మ నీకు నెలకు 1,500 సంతోషమా అని అన్నారు. బామ్మ నీకు నెలకి, అయ్యా నీకు నెలకి సంవత్సరానికి 20,000 అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళారు. సంతోషమా అని అడిగారు. చదువుకునే ప్రతి పిల్లోడికి కూడా 15,000 అన్నారు. సంతోషమా అన్నారు. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు మీకు సంతోషమా? నెలకు 1,500 ఇస్తానన్నటువంటి అక్క చెల్లెమ్మల్ని వెన్నుపోటు పరిచినటువంటి మీకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆధ్వర్యంలో బుధవారం ఇచ్చాపురంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పలనాయుడు దుయ్యబట్టారు. ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 సంవత్సరాల కాలంలో, లేకపోతే 3,000 పెన్షన్ ప్రతి నిరుద్యోగికి ఇస్తామన్నారు. సంవత్సర కాలం గడిచిపోయింది. ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులకి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన పాపన పోలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదు. మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎక్కడా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఊసేలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20 లక్షల మంది రైతాంగానికి సంవత్సరానికి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజుకి సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చిన పాపన పోలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నికల సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి నీకు 15, నీకు 15, నీకు 15 అని బాగా ఊదారు గ్రామాల్లోకి వెళ్ళి. ఇవాళ స్ట్రైట్గా మాట్లాడుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఏ ఒక్కరికైనా సరే మీరు 15,000 రూపాయలు బిడ్డలకి ఇచ్చారా? మీరు ఎవరికి ఇవాళ ఆయన ఏవేవైతే హామీలు ఇచ్చారో పూర్తి స్థాయిలో ఏది కూడా ఆయన చేయలేదు. మేమందరూ ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి ఆయన మహిళలందరినీ కూడా మోసం చేశారనే చెప్పాలి. 15 సంవత్సరాలు మహిళల నుంచి 40 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ కూడా ప్రతి నెల 1,500 చొప్పున ఇస్తామని చెప్పారు. అంటే సుమారు అది సంవత్సరానికి 18,000 అయినట్టు. ఏ మహిళకి ఇవ్వలేదు. 10 లక్షలు డ్వాక్రా రుణమాఫీ తీసుకున్నట్టయితే లోను, దానికి కూడా 0 వడ్డీ ఇస్తామన్నారు. అది చేసింది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది ఏమైపోయిందో తెలీదు. మరి అలాగే నీకు 15,000, నీకు 15,000 అని తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామన్నారు. అది కూడా గాలి కొదిలేశారు. మరి నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 ఇస్తామన్నారు. ఏ ఒక్క తమ్ముడికి ఇవ్వలేదు. ఆటో తమ్ముళ్ళకి, నాయ బ్రాహ్మణులకి, మరి రజకులకు అందరికీ కూడా ఇస్తామని ఏది కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ
బుధవారం వెన్నుపోటు దినం టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లి శాంతియుత ర్యాలీగా వెళ్లి మండల అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందని అన్నారు. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమంలో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతుందని, ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరని అన్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల చివరకు పేదవాడి ఇంటి వద్దకే అందించిన రేషన్ కూడా రద్దు చేసి ప్రజలకు వెన్నుపోటు పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ లిక్కర్ వ్యాపారం అవుతుందో, ఎక్కడ మైనింగ్ వ్యాపారం అవుతుందో దోచుకోవడానికి తన క్యాబినెట్ సహచరుల్ని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో దోచుకోవడం ప్రారంభించారు. ఈవేళ మనం చూస్తున్నాం, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అమరావతి అనే ఒక ప్రాంతంలో రాజధాని నిర్మాణం అని చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ఆదాయాన్నంతా కూడా అమరావతికే కేంద్రీకరించి అమరావతికే ఈ డబ్బంతా ప్రభావితం చేసి అక్కడ కూడా ఒక్క భవన నిర్మాణం కూడా చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న దౌర్భాగ్య వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అని, కూటమి ప్రభుత్వం అని, దానికి భాగస్వామైన బీజేపీ, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన హామీలు అమలు చేయమని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఇప్పుడేం మాకు అధికారం రాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయమని మేమేం కోరట్లేదు, ప్రజలకు మేలు చేయమని మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థం జంక్షన్ నుండి రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిలుపుదల చేసిన రేషన్ వాహనాలతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఎయిర్ రైల్వే ప్యాకేజీలతో ప్రయాణ సదుపాయంతో నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం ఆఫీసర్ సంఘమిత్ర రౌల్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం రోడ్డు ఆమ్దాల్వల్స్ రైల్వే స్టేషన్లో వీఐపీ లాంజ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు అనుకూలంగా విమాన ప్యాకేజీతో శాంకరీదేవి శక్తిపీఠంతో శ్రీలంక రామాయణ యాత్ర విశాఖపట్నం నుండి విమాన సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సర్వీస్ జూన్ 28న మొదలై జూలై 3తో ముగుస్తుందని అన్నారు. టూరిస్టులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దీనితో పాటు ప్రయాణికులకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రైలు ప్రయాణం ద్వారా గంగా, రామాయణ పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్ర ఈ నెల 14 నుండి 22 వరకు సాగుతుందని ఆమె అన్నారు. రైల్వే శాఖ మరియు పౌర విమానయాన శాఖలు సంయుక్తంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేశాయని, భక్తులు వీటిని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మేము లాంచ్ చేసాము విశాఖపట్నం నుంచి శ్రీలంక రామాయణ్ ట్రైల్ విత్ శంకరీదేవి శక్తిపీఠ్. అది 28th జూన్కి స్టార్ట్ అవుతుంది అండ్ 3rd జూన్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది విశాఖపట్నం. ఇందులో మీకు విశాఖపట్నం నుంచి కొలంబో ఆన్వర్డ్ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్, అకామిడేషన్ ఇన్ 3-star హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, అన్ని ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇన్ ఇండియన్ రెస్టారెంట్స్, మీకు టూర్ గైడ్ ఉంటుంది, మీకు అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఎంట్రీ ఫీజ్ కూడా ఇంక్లూడ్ ఉంది, టీసీఎస్ కూడా ఇంక్లూడ్ ఉంది, ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ ఉంది. అండ్ దాంట్లో ప్లేసెస్ ఏంటి కవర్ అవుతుంది అంటే కొలంబో, దంబులా, క్యాండీ, నువారాఎలియా, అది 5 ప్లేసెస్ కవర్ అవుతుంది. దాంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మీకు సీతా అమ్మన్ టెంపుల్, అంజనేయుల్ టెంపుల్ అండ్ ద శంకరీదేవి శక్తిపీఠ్, అది ట్రింకోన్మల్లిలో ఉన్నాయి, అది కూడా కవర్ అవుతుంది. తర్వాత ఏ ప్లేస్ దంబులా, నువారాఎలియా, క్యాండీలో ఉంది అన్ని ప్లేసెస్ కవర్ అవుతుంది. ఇది మనకి చాలా యాక్చువల్గా మనం మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఈ శంకరాదేవి శక్తిపీఠం వీళ్ళు ఐఆర్సీటీసీ అండి. మేడం గారు చెప్పినట్టు ఆ ప్యాకేజెస్ చాలా అవైలబుల్. మనం మామూలుగా ఇండివిజువల్గా వెళ్ళాలంటే దానికి 3/4 ఆఫ్ ద కాస్ట్ అవుతుంది.
వాళ్ళే మనకి రిస్క్ తీసుకొని బోర్డింగు లాడ్జింగు అన్ని టూర్ ప్రోగ్రామ్ వర్క్ అండ్ రిటర్న్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ సైట్ సీయింగ్ కూడా ఉంటాయి, అది అవన్నీ వాళ్ళే దగ్గర ఉండి చూపిస్తుంటారు. ఇదంతా మన శ్రీకాకుళం ప్రజలకు కూడా మంచి, అంటే అక్కడ గైడెన్స్ కూడా వాళ్ళు ఇస్తారు, ఎక్కడెక్కడ తిరగాలో ఏం చేయాలో అవన్నీ కూడా వాళ్ళే చూపిస్తారు. దీనివల్ల మన శ్రీకాకుళం పుర ప్రజలకి అందరూ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీ యొక్క మీడియా తరఫున కొద్దిగా పబ్లిసిటీ చేస్తారని ఆశిస్తున్నాను. నగరంలో సేవకులకు సలామని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. గారమండలం సతివాడ గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగ విద్యార్థి దాసరి ఢిల్లేశ్వరరావుకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ వితరణ నగరానికి చెందిన సుసరాపు శ్రీలత, బొట్ట సాయి కుమార్, ఎస్బీఐ అసోసియేట్ నల్ల గౌతమి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సమూహ దాతలు అందించిన సహకారంతో ఈరోజు రెడ్ క్రాస్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 40,000 రూపాయల విలువగల ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ను అందించడం హర్షణీయమని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ వాట్సాప్ స్టేటస్ ద్వారా స్పందించిన ఈరోజు సేవకులకు ధన్యవాదాలని అన్నారు. సేవకులు మాట్లాడుతూ ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం మనందరి బాధ్యతని, నంది ఉమాశంకర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమంలో భాగమవుతున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొంకాడపుట్టి గ్రామంలో శ్రీ 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 జడ్డెమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే జడ్డెమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాలలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకొస్తారు. మరలా చివరి రోజు జడ్డమ్మ అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగిస్తూ తిరిగి ఆలయానికి చేరుస్తారు. చివరి రోజు ఆలయానికి చేరుకున్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. జడ్డెమ్మ తల్లి ఉత్సవాలలో కమిటీ సభ్యులు మంగళపాత్రో, ప్రసాదరావు, తేజ, ప్రశాంత్, సునీల్, బల్లు, సందీప్ కుమార్, ప్రవీణ్, సూర్యనారాయణ, చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.